అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 150. నా బిడ్డకి తండ్రి నువ్వు కాదు. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజేశ్వరితో ఫోన్ మాట్లాడిన స్నేహ కరణ్ వైపు చూసి, ఇందాక నువ్వేదో చెప్పబోతున్నట్లునో ఏంటది అని అడిగింది. అప్పుడు కరణ్, ఏం లేదు మేడం, మీరు ఇప్పటికే అలసిపోయారు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదండి అని అన్నాడు. దాంతో స్నేహ నవ్వుతూ, అవసరం లేదు కరణ్, నేను కార్ తీసుకొని వచ్చాను, వెళ్ళిపోతాను. నువ్వు నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో, నీ కెరీర్ని బాగా బిల్డ్ చేసుకో అని చెప్పింది. కరణ్ సరేనని తలూపడంతో స్నేహ అతనికి బాయ్ చెప్పి తిరిగి ఇంటికి చేరుకుంది. అక్షయ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో గదిలోకి వెళ్ళిన స్నేహ అలసటగా బెడ్పై వాలింది. అప్పుడు ఆమెకు రాజేశ్వరి చేసిన ఫోన్ కాల్ సంగతి గుర్తుకొచ్చింది. దాంతో ఆమెకు జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు రావడం మొదలయ్యాయి. మెల్లగా ఆమె కంటి నుండి నీళ్లు జారిపోతున్నాయి. చాలాసేపటి వరకు ఏడ్చి అలసిపోయిన స్నేహ కాసేపటికి కళ్ళు తుడుచుకొని, ఎంత ఏడ్చినా మారేదేముండదు, ముందు జరగాల్సిన పని చూడాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఇప్పుడు తనకు హెల్ప్ చేసే వాళ్ళెవరైనా ఉన్నారా అని ఆలోచించింది. మొదటి క్షణంలోనే ఆమె కళ్ళ ముందు అభయ్ మెదిలాడు. అతను తనకు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మకంతో వెంటనే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అభయ్కి కాల్ చేసింది స్నేహ. ఫోన్ రింగ్ అయిన 2 సెకండ్లలోనే కాల్ లిఫ్ట్ చేసిన అభయ్, హలో అని అన్నాడు. అతని గొంతు వినగానే స్నేహ హడావిడిగా, అభయ్, నేను స్నేహాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పింది. కాల్ చేసింది స్నేహ అని ఫోన్ స్క్రీన్పై ఆమె నెంబర్ చూడగానే అభయ్కి తెలిసింది. అయినా స్నేహ తనను తాను పరిచయం చేసుకోవడంతో అతను నవ్వుతూ, ఓ స్నేహ, చూస్తుంటే నన్ను బాగా మిస్ అవుతున్నట్లున్నావు, అందుకే కాల్ చేశావా అని జోక్గా అడిగాడు. కానీ స్నేహకు అతని జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్లో లేకపోవడంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని, అభయ్, ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరు, అందుకే నీకు కాల్ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని గడగడ చెప్పింది. ఆమె మాటల్లో ఆత్రుతను గమనించిన అభయ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత నెమ్మదిగా, అయినా నేను నీకెందుకు హెల్ప్ చేయాలి, దీనివల్ల నాకేంటి ఉపయోగం, అనవసరమైన విషయాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోను అని సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు. అతని స్వభావం ముందే తెలిసిన స్నేహ ఆ మాటలు పట్టించుకోకుండా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, ఎందుకంటే నేనిప్పుడు అక్షయ్కి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను, అతనికి కావలసిన వాటిని దూరం చేయడం నీకు సరదా అని నువ్వే ఒకసారి నాతో చెప్పావు కదా, మరి అలాంటప్పుడు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటావు అని అంది. ఆ మాట విన్న అభయ్ నవ్వుతూ, నిజమే, ఇప్పుడు నాకు నీకు హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది, నువ్వు అతనికి దూరంగా ఉండాలనుకుంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. స్నేహ వెంటనే, థ్యాంక్ యూ, ముందు నేను ఈ ఇంటిని వదిలిపెట్టడానికి నాకు ఒక కార్ అరేంజ్ చేయాలి, ఆ తర్వాత యువన్ను నన్ను ఎవరూ కనిపెట్టలేని ప్లేస్కి పంపించాలి, నువ్వు చేయగలవా అని అడిగింది. అభయ్ ఆమె చెప్పింది విని కాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు. స్నేహ అతని సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంది. కాసేపటి తర్వాత అభయ్, సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నాడు. ఆ సమాధానం వినగానే స్నేహ తేలిగ్గా నిట్టూరుస్తూ, థ్యాంక్ యూ, అయితే నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కానీ ఇంతలోనే ఆమె కనుచివరి నుండి ఎవరో ఆమెకు దూరంగా నిలబడినట్లు అనిపించడంతో ఒక్కసారిగా తల తిప్పి పక్కకు చూసింది. అక్కడ నిలబడిన అక్షయ్ని చూడగానే ఆమె కంగారు పడుతూ పైకి లేచి, అక్షయ్, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. కానీ అతను వచ్చినట్లు ఏ చిన్న శబ్దం కూడా రాకపోవడంతో అతను లోపలికి రావడాన్ని స్నేహ కనిపెట్టలేకపోయింది. అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. దాంతో స్నేహ భయంగా, ఎందుకిలా చూస్తున్నాడు, అంటే నా మాటలన్నీ వినేశాడా అని మనసులోనే అనుకుంది. అక్షయ్ మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఆమె దగ్గరికి వచ్చాడు. స్నేహ బలవంతంగా పెదాలపై నవ్వు తెచ్చుకొని, ఏంటి అక్షయ్ అలా చూస్తున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె చేతి మణుకట్టుపై ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శలో కఠినత్వం కనపడడంతో స్నేహ భయంగా అతను పట్టుకున్న తన చేతి వైపు చూసుకుంది.
అప్పటికే అక్షయ్ తన చేతిని మరింత గట్టిగా బిగించాడు. దాంతో ఆమె ముఖం చుట్లిస్తూ, అక్షయ్, చేయి నొప్పిగా ఉంది అని చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు నొప్పి కూడా తెలుస్తుందా? ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే నొప్పి బాధ లాంటివేవి తెలియవనుకున్నాను అని అన్నాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా తెలుస్తోంది. స్నేహ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అక్షయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. నా చేయి వదిలే, నొప్పిగా ఉంది అని అంది. కానీ అక్షయ్ కోపంతో పళ్ళు బిగుస్తూ ఆమె వైపే సూటిగా చూశాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె పెదాలపై ఉన్న నవ్వు అతనికి స్పష్టంగా గుర్తుంది. ఆ దృశ్యం కళ్ళ ముందు గుర్తొస్తుంటే అతని ముఖం ఎర్రగా మారిపోయింది. దాంతో అతను వెంటనే హఠాత్తుగా స్నేహ ముఖాన్ని 2 చేతులతో దగ్గరకు లాక్కొని ఆమె పెదవులపై గట్టిగా కిస్ చేయడం మొదలుపెట్టాడు. అతని బలానికి స్నేహకు ఊపిరాడడం లేదు. ఆ ముద్దులో ప్రేమకు బదులుగా కోపం తెలుస్తోంది. ఆమె ఎంత గించుకున్నా అక్షయ్ ఆమెను వదలడం లేదు. ఆమె సుతారమైన పెదాలు అతని కోపానికి నలిగిపోతున్నాయి. మరో 2 నిమిషాల తర్వాత అక్షయ్ ఒక్కసారిగా ఆమె పెదవులను వదిలిపెట్టి 2 చేతులతో ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నా భార్యవని మర్చిపోవద్దని, నాతో తప్ప మరో మగాడితో మాట్లాడితే నీకు పనిష్మెంట్ ఉంటుందని నేను నీకు ముందే చెప్పాను, గుర్తులేదా అని అన్నాడు. అతని కళ్ళల్లో కోపాన్ని చూసి స్నేహకు ఒక్క క్షణం పాటు భయం వేసింది. దాంతో ఆమె కంగారుగా గుర్తుంది అని అంది. ప్రస్తుతం అక్షయ్ కోపాన్ని కూల్ చేయడానికి అతను చెప్పిన దానికి సరే అనడం తప్ప మరో మార్గం లేదని అర్థం చేసుకుంది స్నేహ. ఆమె బుద్ధిగా గుర్తుందని చెప్పడంతో అక్షయ్ వెంటనే సైలెంట్ అయ్యాడు. దాంతో స్నేహ అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయింది. కానీ అక్షయ్ అంతలోనే మళ్ళీ ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగి, నువ్వు అతనితో ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఊరికే ఫ్రెండ్లీగా అని చెప్తూ ఉండగానే అక్షయ్ చిరాగ్గా, ఫ్రెండ్లీగా మాట్లాడుకునేంత ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య ఉందని నేను అనుకోవడం లేదు. నిజం చెప్పు స్నేహ, నువ్వు అతనితో ఏం మాట్లాడావు అని అడిగాడు అక్షయ్. నిజానికి అక్షయ్ గదిలోకి వచ్చేటప్పటికి అబ్బాయి పేరు మాత్రమే కొంచెం పెద్దగా వినిపించింది. దాంతో అతను ఆవేశంలో రగిలిపోతూ ఉండిపోయాడు. స్నేహ మాటల్ని అతను పూర్తిగా వినలేకపోయాడు. అందుకే ఆమె అబ్బాయితో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలని అతనికి ఆతృతగా ఉంది. కాని స్నేహ అతని చేతిని విదిలించుకుంటూ, నేనేం మాట్లాడలేదని చెప్తున్నాను కదా అక్షయ్, లీవ్ మీ అని అంది. అయినా అక్షయ్ ఆ మాటల్ని నమ్మకుండా, స్నేహ, నువ్వు నిజం చెప్తావా లేదా అని అడిగాడు. దాంతో స్నేహ కోపంగా అతని వైపు తీక్షణంగా చూసింది. ఆ తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా అతని వైపు సూటిగా చూస్తూ, సరే, నువ్వు నిజమేంటో వినాలని అనుకుంటున్నావు కదా, అయితే విను, చెప్తాను అని అంది. అక్షయ్ ఆమె ఏం చెప్పబోతుందో వినడానికి మరింత అలర్ట్ అయ్యాడు. అప్పుడు స్నేహ, ఐఎమ్ సారీ అక్షయ్, ఇన్ని రోజులు నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నువ్వేనని నేను అబద్ధం చెప్పాను. నిజానికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నీకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను వదిలేయ్ అని అంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా అక్షయ్ దవడ కోపంతో బిగుసుకుంది. దాంతో అతను, స్నేహ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని పళ్ళు బిగిస్తూ అడిగాడు. అప్పుడు స్నేహ లోపలే బెదిరిపోతూనే అతని వైపు చూస్తూ, నేను చెప్పేది నిజం అక్షయ్. నేను నీతో ఇన్ని రోజులు అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు. దయచేసి ఇవను నన్ను వదిలేయ్. మరోసారి నీ కంటికి కనిపించను. మళ్ళీ ఈ జన్మలో నీ ముందుకు రాను అని అంటూ ఉండగానే ఒక్కసారిగా అక్షయ్ చెయ్యి ఆమె గొంతుపై బిగుసుకుంది. ఊహించని ఆ పరిణామానికి స్నేహ అతని చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి నెట్టబోయింది. కానీ అక్షయ్ కళ్ళల్లో క్రోధంతో చూస్తూ ఆమె గొంతును మరింత గట్టిగా పట్టుకొని వెనక్కి నెడుతున్నాడు. స్నేహ ఒక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళి ఆ గదిలోని గోడకు ఆనుకుంది. అక్షయ్ ఆవేశంలో ఆమె గొంతుపై మరింత బలాన్ని పెంచుతూ ఆమెను గోడకు ఆనించి పైకి లేపాడు. స్నేహకు ఊపిరి అందక దగ్గు రావడం మొదలైంది. ఆమె కాళ్ళు నేల నుండి పైకి లేవడంతో గాల్లోని గట్టిగా కదిలిస్తూ ఉక్కిరిబిక్కిరవుతూ
అతని చేతిపై గట్టిగా కొడుతూ అతని చేతిని వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయినా అక్షయ్ కొంచెం కూడా తన పట్టు సడలించలేదు. మరో క్షణంలో ఆమె ప్రాణం పోతుందేమో అనుకుంటూ ఉండగా అతను మెల్లగా కిందకు దించి ఒక్కసారిగా వదిలేశాడు. దాంతో స్నేహ నేలపై కూర్చుండిపోయి ఉక్కిరిబిక్కిరవుతూ పెద్దగా దగ్గుతూ గొంతుపై తన 2 చేతులతో నిమురుకుంటూ ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ నానా అవస్థలు పడుతోంది. ఆమెకు ప్రాణం పోయినంత పని అవ్వడంతో ఆ పరిస్థితి నుండి తేరుకోవడానికి 5 నిమిషాల పైనే పట్టింది. ఆ తర్వాత ఊపిరి సరిగ్గా పీల్చుకున్న స్నేహ భయంతో కుటుకలు మింగుతూ ఎదురుగా ఉన్న అక్షయ్ వైపు చూసింది. అతను ఇంకా ఆవేశంతో బుసలు కొడుతూనే ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పైకి లేపి అతని చూపుడు వేలిని ఆ ముఖానికి దగ్గరగా తీసుకుని వచ్చి బెదిరిస్తూ, ఇంకోసారి అలా మాట్లాడావంటే ఇక్కడే చంపేస్తాను అని అన్నాడు. అతనిలో అంత ఆవేశాన్ని స్నేహ ఇంతవరకు ఏ రోజు చూడలేదు. ఎప్పుడూ ఆమెతో ప్రేమగా ప్రవర్తించే అక్షయ్ ఆ క్షణంలో కర్కోటకుల్లా కనిపించాడు. అయినా స్నేహ వెనక్కి తగ్గదలుచుకోలేదు. అక్షయ్ తన మాట నమ్మకపోతే ఆ ఇంటి నుంచి బయటపడడం అసాధ్యమని అనుకున్న స్నేహ మళ్ళీ తన ప్రయత్నం చేస్తూ, అక్షయ్, నేను చెప్పేది విను, నేనేం అబద్ధం చెప్పడం లేదు అని అంది. దాంతో అక్షయ్ విసుగ్గా, చాలు స్నేహ, ఆ మాటను అక్కడే ఆపే అని గట్టిగా అరిచాడు. దాంతో స్నేహ గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది. అప్పుడు అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, నేనెన్నో మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఈ మాటలు మళ్ళీ నా చెవిన పడ్డానికి వీల్లేదు. అలాగే ఈ ఇంటి నుంచి నువ్వు ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు. అనుకున్న ప్రకారమే మన పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ నమ్మను అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగాడు. ఆ మాటలు విన్న స్నేహ కంగారుగా, అంటే నీ మాటలకు అర్థం ఏంటి? నువ్వేం చేయబోతున్నావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ వెనక్కి తిరిగి, నువ్వు కొన్ని రోజులు ఈ గదిలోనే ఉండడం మంచిది. నీకు ఏం కావాలో అవన్నీ ఈ గదికే వస్తాయి. నువ్వు ఈ గది దాటి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక యువన్ విషయానికొస్తే అతని గురించి నువ్వు కంగారు పడకు. అన్నపూర్ణమ్మ యువన్ను చూసుకుంటుంది అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసేశాడు. స్నేహ అతను వెనకే వెళ్ళి డోర్ వైపు తడుతూ, అక్షయ్, ఇలా చేయొద్దు ప్లీజ్, డోర్ తీయి అని అడిగింది. కానీ అప్పటికే అక్షయ్ డోర్ లాక్ చేసుకొని బయట 2 సెక్యూరిటీ గార్డ్స్ని కూడా కాపలాగా పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దాంతో స్నేహ కంగారుగా, పెళ్లి రోజు దగ్గర పడుతోంది. నేను ఈ గదిలో ఇలా బందీగానే ఉంటే ఖచ్చితంగా అక్షయ్‌ను పెళ్లి చేసుకుంటాడు. అదే జరిగితే యువన్తో పాటు నా కడుపులో బిడ్డ పరిస్థితి కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి జరగకూడదు. నేను ఏదో రకంగా ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెతకాలి అని అనుకుంటూ తన మొబైల్ కోసం వెతికింది. కానీ ఆ గదిలో ఎక్కడా మొబైల్ కనిపించలేదు. దాంతో అక్షయ్ తన ఫోన్ కూడా తీసుకెళ్లాడని తెలుసుకొని నిరాశగా, ఈ అక్షయ్ ఫోన్ కూడా తీసుకెళ్లాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అతనికి నిజాన్ని చెప్పలేను. ఇక్కడే ఉండి పెళ్లి చేసుకోలేను అని తనలో తానే బాధపడింది. మరోవైపు అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిన స్నేహ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. స్నేహ సడన్గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కాదని నాతో ఎందుకు అబద్ధం చెప్తోంది? ఆమె ఎన్ని చెప్పినా నేను నమ్మను. స్నేహ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. కానీ ఆమె ఇలా చేయడానికి వెనుక ఏదో రీజన్ తప్పకుండా ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ రోజంతా గదిలోనే ఉండిపోయిన స్నేహకి ఆ ఇంట్లో జరుగుతున్నదంతా విచిత్రంగా అనిపించింది. రోజంతా తాను కనిపించకపోయినా యువన్ కానీ అన్నపూర్ణ కానీ ఆమెను వెతుక్కుంటూ రాలేదు. దాంతో స్నేహ, అసలేం జరుగుతోంది? ఎవరూ నా కోసం ఎందుకు రాలేదు? మధ్యాహ్నం లంచ్ ఇవ్వడానికి కూడా వేరే సర్వెంట్ ఎవరో నా దగ్గరకు వచ్చింది. అన్నపూర్ణమ్మ గురించి అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అంటే అక్షయ్ యువన్ను అన్నపూర్ణమ్మకిచ్చి ఎక్కడికైనా పంపించి ఉంటాడా? కానీ అక్షయ్ ఇంతలా ప్లాన్ చేసి అనుకున్నట్లుగా నన్ను పెళ్లి చేసుకుంటే
ఖచ్చితంగా నా పిల్లల ప్రాణాలు రిస్క్లో పడతాయి. అక్షయ్ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ కోపాన్ని యువన్ మీద, నా కడుపులో బిడ్డ మీదే చూపిస్తారు అని రకరకాలుగా ఆలోచిస్తూనే గదిలో ఉన్న సోఫాలోనే పడుకొని నిద్రపోయింది స్నేహ. ఆ రోజు సాయంత్రం అక్షయ్ తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఎప్పటిలాగే ఇంట్లోకి వచ్చి రిలాక్స్గా సోఫాలో కూర్చోబోతున్న అతనికి స్నేహ మార్నింగ్ నుంచి గదిలోనే లాక్ చేయబడిందని గుర్తుకొచ్చింది. దాంతో అతను గబగబా పైకి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి గదిలోకి వెళ్ళాడు. లోపల ఉన్న స్నేహ సోఫాలోనే ఆదమర్చి నిద్రపోతూ ఉంది. ఆమెను అలా చూసిన అక్షయ్కి హఠాత్తుగా జాలి కలిగింది. దాంతో పక్కనే బెడ్పై ఉన్న దుప్పటిని తీసి ఆమె కప్పాడు. అప్పుడు నిద్రలో ఉన్న స్నేహ తనపై కదలికలుగా అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నిలబడి తననే చూస్తున్న అక్షయ్ కనిపించడంతో ఆమె వెంటనే లేచి కూర్చుంది. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, నిద్ర వస్తే వెళ్ళి బెడ్పై పడుకోవచ్చు కదా, సోఫాలో ఎందుకు కూర్చోవడం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ముఖం తిప్పుకుంటూ, నాకు ఎక్కడ నిద్రపోవాలనిపిస్తే అక్కడ నిద్రపోతాను, ఇది కూడా నేను నిర్ణయించుకోకూడదా అని అంది. దాంతో అక్షయ్కి చురుక్కున కోపం వచ్చింది. అయినా వెంటనే కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. అప్పుడు స్నేహ వెంటనే, చూడు అక్షయ్, నీకు నా ప్రాబ్లం అర్థం కావట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో అని రిక్వెస్టింగ్గా చెప్పింది. స్నేహ మాటలకు అక్షయ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు? అక్షయ్ అనుకున్నట్లు అతని పెళ్లి జరుగుతుందా, లేక స్నేహ అనుకున్నట్లు ఈ పెళ్లి నుండి తప్పించుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.